వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆ తల్లి ఎలా అన్నం పెడుతుందయ్యా అంటే ఉదారంగా పెడుతుందండి, లేదనకుండా పెడుతుంది. ఎంత ఉదారం అంటే పరమోదార, దాపరికం లేకుండా అనుగ్రహిస్తుంది. పరమ ఉదార, అది ఇక్కడ చూపిస్తున్నది. అంటే ఆవిడ కారుణ్యం గొప్పది, పరమ కారుణికం అని చెప్తారు ఇక్కడ. ఆ కారుణ్యం పరాకాష్ఠకు చెందిన కారుణ్యం, ఏదో కాసింత కాసింత కారుణ్యం కాదు, అది సమృద్ధిగా ఇస్తుంది ఆ కారుణ్యాన్ని. ఆవిడకేం కోదవండి, అరుణాం కరుణా తరంగితాక్షి, తరంగితమైనటువంటి కారుణ్యాన్ని సమృద్ధిగా ఇస్తోంది కనుక సమృద్ధిగా ఇవ్వడమే ఉదారము, అది పరమ ఉదార. ఎంత సమృద్ధిగా ఇస్తోందంటే ఇంకా అంతకంటే గొప్పది మరొకటి లేదుట. అందుకే పరమ ఉదార అంటే పరమపదాన్నే ఉదారముగా ఇచ్చేటువంటి తల్లి, మోక్షదాయిని అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆ పరమోదార అయిన తల్లి ఎప్పుడు ఆనందంగా ఉంటుందిట. పరమోదా, ఇక్కడ పరమోదార దగ్గర ఎవరి గురించి చెప్పారో తెలుసా? అన్నపూర్ణ. ఎలా వస్తోంది చూడండి. ఉదారో దాతృ మహదోహో అని మనకి నిఘంటువు చెప్తున్న మాట. ఉదారం అనే మాట ఎక్కడ వాడాలంటే గొప్పతనము దాతృత్వము ఈ రెండిటి దగ్గర వాడాలి అన్నారు. పరమ ఉదార అంటే గొప్ప దాతృత్వము కల తల్లి అని. గొప్ప దాతృత్వం ఎవరికున్నది? అన్నపూర్ణమ్మ. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా కడుపు నిండా పెడుతుంది. ఏవి? అన్నములు. అన్నములంటే ఐశ్వర్యములు. మనం అనేకమాలు చెప్పుకున్నాం. కానీ విశాలాక్షిగా ఉన్నటువంటి ఆ తల్లి పరమ ఉదారంగా అందరికీ వడ్డించి పెడుతుంది కనుక పరమోదార. ఇది వివరించుకోవాల్సింది. గొప్ప దాతృత్వము కలది అని. పరామోద, పర ఆమోద. మోదము అంటే ఆనందము అని అర్థం. ఆ మోద, ఆ అంటే ఆసమంతాత్, సంపూర్ణమైనటువంటి ఆనందమే అమ్మరూపం. అంతే కదా. పరానంద ప్రజ్ఞానఘన రూపిణి, పరానంద చెప్పం. అదే ఇక్కడ పర ఆమోద ఆనంద రెండో ఒకటే భావం. అంటే ఉత్కృష్టమైన సంపూర్ణమైన ఆనందరూపిణి ఆ తల్లి. పరామోద మనోమయీ, అమ్మవారు మనోమయి. ఈ మాట చెప్పేటప్పుడు మరొక సందర్భంలో చెప్పుకుందామన్న మనస్వినికి ఇక్కడ మళ్ళీ అర్థం చెప్పుకోవచ్చు. మనోమయి అంటే అమ్మవారు పరమేశ్వరుని యొక్క మనస్వరూపిణి గనక మనోమయి. అయితే మనోమయి అనే మాటని శాస్త్రసిద్ధంగా నిర్వచనం ఉంది, అది తెలుసుకోవచ్చు. సభైరవశ్చిదాకాశ శివ ఇత్యభిధీయతే అనన్యాం తస్య తాం విద్ధి స్పందశక్తిర్మనోమయి. మనోమయి నామ అక్కడ ఉన్నదండి. ఈ మనోమయి, మనోన్మని మనం చెప్పుకున్నది మనోమయి. ఈ భూమి గురించి చాలా ఆలోచించవలసిన గొప్ప విషయం అది. స భైరవ చిదాకాశ శివ, శివుడు చిదాకాశ రూపుట్ట. చిదాకాశం అంటే చిదంబరం, ఆకాశం ఉంది. ఆకాశంలో స్పందన శక్తి బయటకు వచ్చింది. ఆకాశంలో స్పందన రాగానే ఒక్కసారి గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిర్గణాలు ఇవన్నీ వచ్చాయి. ఎలాగైతే నీటి కొలంలో బిందువు పడగానే తరంగాలు వచ్చాయో అలాగే చిదాకాశం చిదంబరమునందు పరమాత్మకు ఒక్కసారి స్పందన వచ్చిందిట. ఆయన స్పందన శక్తినే మనోమయి అంటారు. పరమాత్మ యొక్క స్పంద శక్తి. నకల కుశల స్పందితుమపి అని ఈ స్పందశాస్త్రమని కాశ్మీర శైవ సిద్ధాంతంలో చాలా పెద్ద అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. దాన్ని ఇక్కడ మనం భావన చేయొచ్చు. అమ్మవారు అనగా పరమేశ్వరుని స్పందన శక్తి అమ్మవారు. స్పందన శక్తినే మనోమయి అని అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. మనం కూడా తరించాలంటే మనస్సే ప్రధానం. అందుకు మనోమయి అనే నామంతో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే మనస్సు అమ్మమయం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తరించాలంటే మనసు మధ్యలోనే ఉంది సరిగ్గా. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఇటు రెండు అటు రెండు. అన్నమయ ప్రాణమయాలు అంతా బయట ప్రపంచపు గొడవ, విజ్ఞానమయ ఆనందమయ లోపల గొడవ. ఈ రెండుకి కనెక్షన్ మనస్సు ద్వారం లాంటిది. చూడండి ఇక్కడ ఎక్కడ కూర్చుందో. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దీన్ని బాగు చేసుకుంటే ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. అందుకు ఆ మనోమయి అనే శక్తి మన మనోమయ కోశంలో పనిచేస్తూ తద్వారా మిగిలిన రెండు కోశాలని నడుపుతున్న తల్లి మనోమయి. ఇది గ్రహించుకోవాల్సిన ఉద్దేశం. మనోమయి వ్యోమకేశి విమానస్థ. వ్యోమకేశి ఇది కూడా అచ్చం మహేశ మహేషి అయినట్లే వ్యోమకేశ వ్యోమకేశి. వ్యోమకేశి అంటే శివుడిని అర్థం. శివుడిది వ్యోమకేశి అంట. వ్యోమము అనగా ఆకాశం. ఈ ఆకాశం అంతా ఆయన కేశమే అన్నాడు ఇక్కడ. ఆకాశ కేశం
ఎలాగో అంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు పరమాత్మను భావించాలంటే అంతా పరమాత్మే కదా, అంతా పరమాత్మే అని మనం ఎక్కడ భావిస్తున్నాం? మనం ఉన్న చోటు. మనం ఉన్న చోటు నుంచి పరమాత్మను భావించాలంటే పైకి చూడాలి. అప్పుడు పరమాత్మ ఉన్న చోటు నుంచి పై వరకు గమనించినట్లయితే ఇది ఆయన యొక్క పాదముగాను, ఆ పైన ఎక్కడో గగనము ఆయన యొక్క కేశములుగాను కనబడుతున్నాయి. అలా కేశాలు విప్పార్చి ఉంచాడు ఆయన. కనుక వ్యోమమంతా ఆయన కేశం. ఇది గొప్ప భావన చేయాలండి. ఆ వ్యోమకేశంలో ఉన్నటువంటి జ్యోతిర్మండలాలు, జ్యోతిశక్తులు, ఇవన్నీ ఆయన జటాజూటంలో ప్రసరింపబడుతున్న శక్తులు. ఆ వ్యోమమునందున్న జలశక్తులే గంగ, ఆ వ్యోమమునందు ప్రకాశించేటువంటి చిత్కళయే చంద్రలేఖ. ఇలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయాలి. అందు వ్యోమకేశుడు, ఆయన యొక్క పత్తి గనక వ్యోమకేశి. ఇంతవరకు అర్థమైంది కదా? సరే, ఇంకొక అర్థం తీద్దాం. వ్యోమక ఈశి వ్యోమకేశి. వ్యోమకము అనగా ఆకాశము. ఏ ఆకాశం? హృదయాకాశం లేదా చిదాకాశం. ఎందుకంటే మనోమయి తర్వాత వచ్చింది కనుక ఇక్కడ చిదాకాశంలో వచ్చే స్పందశక్తి అమ్మవారు అన్నాం. మరి చిదాకాశం ఎవరు? అది కూడా అమ్మరూపమే. స్పందశక్తి వస్తే ప్రపంచం, స్పందశక్తి లేకపోతే చిదాకాశమే. కానీ చిదాకాశం అమ్మరూపమేగా. అందుకు వ్యోమక ఈశి అంటే ఆకాశ రూపములో ఉన్న ఈశ్వరి. ఇది ఇక్కడ అర్థం. అంటే చిదాకాశ రూపిణి, దహరాకాశ రూపిణి. ఇప్పుడు రెండు అర్థాలు చెప్పుకున్న శివపత్ని. ఇది విమానస్థ. అమ్మవారు విమానం మీద కూర్చుందిట. ఏమిటా విమానం అంటే ఊహించుకోవచ్చు. ఏ విమానం మీకు కావాలంటే ఆ విమానం. విమానము అంటే ఉన్నత స్థానం. సాధారణంగా ఆలయ గోపురాలకు కూడా విమానము, వెంకటేశ్వరుడు ఆనంద విమానం ఉంది కదా, అలాగే అమ్మవారికి పెద్ద విమానం ఉందిట. ఇది మనం చూడాలంటే అమ్మవారి ఆలయం శ్రీచక్రం. ఆవిడ విమానంపై కూర్చుందట. శ్రీచక్రం యొక్క కొన బిందువు అక్కడ కూర్చుంది. విమానస్థ అంటే ఇది అర్థం ఇక్కడ. అలాగే మన శరీరంలో విమానం ఉంది పైన, ఇదే. అందుకే తనువే గుడియట, తలయే శిఖరమట, పెనుహృదయమే హరిపీఠమట అన్నాడు కదా. అందుకే మన తలయే శిఖరం. ఈ శిఖరం ఏది? సహస్రారం. దానిపై కూర్చుంది కనుక విమానస్థ. రెండు భావాలు తీసుకోవచ్చు. అంతేనా? అయిపోయిందా? ఇప్పుడు ఉంది చూడండి, విమానం అంటే ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. విమానమునందున్నది విమానస్థ. మానము అంటే ఏమిటి? అందుకే ఈ నామం తర్వాత చూద్దామని మానవతి దగ్గర కొంచెం ఆపాం. ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నాం. విమానము అనగా విగతమానం విమానం. మానం అంటే కొలత, విమానము అంటే కొలత లేనిది అని అర్థంట. విగతమానం విమానం, కొలత లేని స్థితి, కొలత కందని స్థితి. ఏది? పరబ్రహ్మ స్థితి. అది పరబ్రహ్మమే విమానము అని చెప్పబడుతుంది. అందుకే ఆనంద విమానము అంటే ఆనందరూపమైన పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ యొక్క శక్తి కదా ఈవిడ. కనుక పరబ్రహ్మమునందు ఉన్న శక్తి కనుక విమానస్థ అంటే పరబ్రహ్మ యొక్క శక్తి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూపిస్తున్నాడు విమానస్థ అనేటువంటివి. విశిష్టమానం విమానం. ఇవన్నీ శాస్త్రీయ అర్థాలండి, ఊరికి లాగి పీకి చెప్పే అర్థాలు కావు ఇవన్నీ. ఇవన్నీ అమ్మపరంగా అన్వయిస్తున్నాయి. విశిష్టమానం విమానం. విశిష్టమానం అంటే అర్థం ఏంటి? మానము అనగా ప్రమాణము అని చెప్పుకున్న మానములు అనగా శాస్త్రములు. అమ్మని తెలియజేసే శాస్త్రములు మానములు. అవి ఎలాంటి మానవులు? ఒక్కొక్కటి విశిష్ట మానములు అనగా వేద పురాణాదులు మొత్తం కూడా మానములే. అలాంటి విశిష్ట మానములైన వేదాది శాస్త్రముల యందు ఉన్న తల్లి గనక విమానస్థ. ఇది ఇక్కడ అర్థం. కానీ విమానస్థ అంటే శ్రీచక్ర బిందువునందున్నది, సహస్రార స్థానమునందున్నది. రెండు అర్థాలయ్యే. మూడవ అర్థం పరబ్రహ్మ యందున్నది. నాలుగవ అర్థం విశిష్టములైన వేదాది శాస్త్రముల యందున్నది విమానస్థ. వ్యోమకేశి విమానస్థ. వజ్రిణీ వామకేశ్వరి. ఇక్కడ వజ్రిణీ దేవత గురించి విశేషంగా ఉన్నది. వజ్రిణి అనగా ఇంద్రాణి. ఇంద్రాణి మంత్రం విశేషంగా చెప్పబడుతుంది శాస్త్రములో. ఆ ఇంద్రాణి శక్తి యొక్క అద్భుత మంత్ర రహస్యం వజ్రిణి. అందుకే ఆ వజ్రిణీ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే వ్యోమకేశి విమానస్థ వజ్రిణీ వామకేశ్వరి కలుపుకుంటే వకార బాహుళ్యంతో వచ్చినటువంటి ఇంద్రాణి శక్తి కలుగుతుంది. ఈ శక్తిని కానీ ఒక్కసారి ధ్యానం చేస్తే బలప్రదాయిని. తెలుసుకోండి, బలాన్నిచ్చే శక్తి ఇంద్రాణి. ఇంద్రాణి, ఇంద్రాక్షి అని దేవతలు ఉన్నారు. ఆ స్వరూపం ఇక్కడ చెప్పబడుతుంది. అమ్మవారికి ఇంద్రాణి ఐంద్రి అని ఉన్నది. అందుకే వజ్రిణి అంటే వజ్రము పట్టుకున్నటువంటి తల్లి, అంటే ఐంద్రియ రూపునితో ఉన్నటువంటి తల్లి. ఇక్కడ అనేక అద్భుతాలు ఉన్నాయి వజ్రిణి గురించి భావన చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంద్రుడు అనగానే ఒక దేవతని, అలా ఇంద్రాణి అంటే శచీదేవిని అర్థం తీయడం కాదు. ఇక్కడ ఇంద్రుడు అనే మాట వేదము ఈశ్వరపరంగా వాడింది, పరమేశ్వరుడు పరంగా వాడింది. ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే ఋగ్వేద కాలము నాడు ఇంద్రుడే ఉండెను, ఈ శివుడు విష్ణువు తర్వాత కాలమునందు ఉండెను అని ఒక ఆయన. ఇంకొక ఆయన ఇంద్రుడే గొప్ప దేవుడు, శివుడు విష్ణు పురాణ కాలంలో వచ్చారని. వీళ్ళెవరికీ సరిగ్గా వైదిక సంప్రదాయం తెలియదని అర్థం. వేదం ఒక్క ఈశ్వరుడు గురించే చెప్తోంది. ఆ ఈశ్వరుడే ఇంద్రుడు.
అందుకే అనేక అగ్నిశ్చ మహేంద్రశ్చ మే అని చెప్పినప్పుడు చమకల్లో చెప్పుకుంటున్నా అక్కడ శివుణ్ణి ఇంద్రుడిగా చూపించారు. అంతేకాదు సహస్రాక్షాయమీఢుషే, సహస్రాక్షుడు ఇంద్రుడు. అనేక చోట్ల మనకి ఇంద్రశబ్దం పరమేశ్వరుడు అని అర్థాన్ని చెప్తుంది. ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర వచ్చింది. పరమేశ్వరుడే ఇంద్రుడు, ఆయన యొక్క శక్తి ఇంద్రాణి. అయితే మరి వజ్ర అని ఎందుకు వచ్చింది అంటే పరమేశ్వరుడు ఏ శాసనంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఆ శాసన శక్తిని వజ్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం, ఇది వైదిక భావం. ఇది భగవత్ శాసనాన్ని వజ్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక శాసకుడు చేత్తో బెత్తం పట్టుకుని నడుస్తూ ఉంటాడు. వాడుస్తూ అందరూ జాగ్రత్త అయిపోతాడు. కొడుతున్నాడనా? చేతిలో దండము దేనికి సంకేతం? తాను శాసిస్తున్నాడని అర్థం. అందుకే దండము పట్టుకోవడం అనేది ఒక విశేషంగా ఉన్నది చూడండి. చక్రవర్తులు దండం పట్టుకుని ఉంటారు. అంతేకాదు దేవతలను దండించేటప్పుడు దండం పట్టుకున్నాడు ఎవడు? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన దండాయుధపాణి అని పేరు ఆయనకి. అదేవిధంగా దండం పట్టుకుంటాడు సన్యాసి. అవునా లేదా? ఎందుకు పట్టుకుంటాడంటే వాడు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి, వాడు శాసనకర్త, వాడు చెప్పిందే శాస్త్రం. అది వాళ్ళకి అది గొప్పది. అందుకే ఆ దండం పట్టుకోవడం అంత గొప్ప విశేషం. శాసన శక్తిని దండము అని అంటారు. ఆ శాసన శక్తినే వజ్రముగా పట్టుకున్నాడు. ఇది సరిగ్గా వేదంలో చెప్తున్నారు. మహద్భయం వజ్రముద్యతం. పరమేశ్వరుడు ఏ శాసనంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఆ శాసన శక్తిని వజ్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం, ఇది వైదిక భావం. ఇది భగవత్ శాసనాన్ని వజ్రం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక శాసకుడు చేత్తో బెత్తం పట్టుకుని నడుస్తూ ఉంటాడు. వాడుస్తూ అందరూ జాగ్రత్త అయిపోతాడు. కొడుతున్నాడనా? చేతిలో దండము దేనికి సంకేతం? తాను శాసిస్తున్నాడని అర్థం. అందుకే దండము పట్టుకోవడం అనేది ఒక విశేషంగా ఉన్నది చూడండి. చక్రవర్తులు దండం పట్టుకుని ఉంటారు. అంతేకాదు దేవతలను దండించేటప్పుడు దండం పట్టుకున్నాడు ఎవడు? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన దండాయుధపాణి అని పేరు ఆయనకి. అదేవిధంగా దండం పట్టుకుంటాడు సన్యాసి. అవునా లేదా? ఎందుకు పట్టుకుంటాడంటే వాడు ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి, వాడు శాసనకర్త, వాడు చెప్పిందే శాస్త్రం. అది వాళ్ళకి అది గొప్పది. అందుకే ఆ దండం పట్టుకోవడం అంత గొప్ప విశేషం. శాసన శక్తిని దండము అని అంటారు. ఆ శాసన శక్తినే వజ్రముగా పట్టుకున్నాడు. ఇది సరిగ్గా వేదంలో చెప్తున్నారు. మహద్భయం వజ్రముద్యతం అనే మంత్రం ఉన్నది వేదంలో. మహద్భయం, మహద్భయం అంటే ఎవరి భయము చేత ప్రపంచమంతా నడుస్తోందో ఆ పరమేశ్వరుని శాసన శక్తికి మహద్భయం అని పేరుట. ఒక ఆఫీస్ నడుస్తూ ఉంటే కింద పనిచేసే వాళ్ళు టైంకి వెళ్తారు, టైంకి వస్తారు, పని జాగ్రత్తగా చేస్తారు. ఎందువల్ల? ఏమైనా తేడాలు వస్తే అక్కడ దొరకవు మనకి. అందుకు శాసనం, ఆ శాసన భయం చేత వీళ్ళందరూ చేస్తున్నారు. కనుక శాసన భయం అనకే వజ్రం అని పేరు. ప్రపంచమంతా ఎవరి శాసన భయం వల్ల జరుగుతోంది? పరమేశ్వర శాసనం. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య అని పరమేశ్వరుడన్నా పరమేశ్వరుడు ఒకటే. కనుక ప్రపంచాన్ని నడిపేటటువంటి శాసన రూపమైన వజ్రాన్ని పట్టుకున్నటువంటి తల్లి గనక వజ్రిణి. ఇది కూడా పరమేశ్వరి అనే భావాన్ని చెప్తున్నది. వామకేశ్వరి. ఈ వామకేశ్వరి అనే మాట గురించి చెప్పుకుంటే కొంతమంది వామకేశ్వరి అనగానే దక్షిణారాధ్యాకి దగ్గరగా తీసేసుకుని వామాచార పరాయణులకు ఈశ్వరి అని అర్థం చెప్పేశారు. చాలా సంతోషం. కానీ ఆ అర్థాన్ని ఇక్కడ స్వీకరించడం కాదు. వామకులు అనబడి ఒక దేవగణం ఉన్నట్ట. వారికి ఇవిడ నాయకురాలు. ఎందుకు వాళ్ళకి వామకులు అన్నారు ఇది తెలియాలి కదా. వామకులు అంటే ఎవరో చూడండి. వమంతి జగత్ ప్రసృజంతి వామకాహ దక్షాద్యాహ. ఇది అర్థం చెప్పారు ఇక్కడ. వమించుట అంటే సృష్టించుట. మనం అనేక వాళ్ళు చెప్పున్నాం. వెలిగ్రక్కుట అని అర్థం, సృష్టి చేయుట. అందుకు సృజించేవారిని వామకులు అంటారు అన్నారు. ఎవరు వాళ్ళంటే దక్షాద్యాహ అన్నారు. బ్రహ్మదేవుడికి ఈ లోక వ్యవస్థ యందు సహకరించే ప్రజాపతులని వామకులు అంటారు. దక్షాద్యాహ సృష్టి రచన యందు ఈశ్వరుడికి సహకరించే శక్తులు వామకులు. అందుకు వజ్రిని వామకేశ్వరిని లింక్ పెట్టడంలో ఏంటంటే సృష్టిని శాసించే శక్తి ఆవిడ. ఆ శాసన ప్రకారంగా పనిచేయడానికి కొందరిని అపాయింట్ చేసిందండి. అపాయింట్ చేసి వాళ్ళందరినీ ఈవిడ శాసిస్తుంది. అందుకే వజ్రిని వామకేశ్వరిని లింక్ పెట్టడంలో అంత అద్భుతం ఉన్నది. అమ్మ శాసనాన్ని లోకంలో నడిపే వాళ్ళు కొందరు ఉంటారు. సాధారణంగా ఒక లా పాస్ చేయగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొందరు అథారిటీ బయలుదేరుతుంది. ఇంప్లిమెంటేషన్ దానికోసం అథారిటీ బయటకు వస్తుంది. అలాగే అమ్మవారు ఒక శాసనాన్ని తయారు చేసి జాగ్రత్తగా నడవకపోతే తలకిందులవుతుంది జాగ్రత్త అని చెప్పిందండి. వెంటనే ఆ శాసనాన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేయడానికి బయలుదేరిపారు. ఎవరు? బ్రహ్మాది దేవతలందరూ కూడా. కనుక సృష్టి చేసేటువంటి బ్రహ్మాది దేవతలందరూ వామకులైతే వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయలేరు. అమ్మ శాసనాన్ని వర్తింపజేస్తూ ఉంటారు. గనక ఆ వామకులకి ఆవిడ ఈశ్వరిగా ఉంది. వజ్రిణి వామకేశ్వరి అనడంలో ఉన్నటువంటి అద్భుతమైన భావం ఇది. అందుకే ఈ మంత్రం ఎంత విశేషం అంటే
ఆ తల్లి యొక్క ఇంద్రాణి శక్తి ఇందులో చెప్పబడుతుంది. అలాగే వజ్రము అనేటప్పుడు వాగ్వై వజ్రహ, ఇది గొప్ప మాట చెప్పారు. మంత్రశక్తికి వజ్రశక్తి అని పేరండి. వజ్రం కంటే బాగా పనిచేసేది వాక్కు, మంత్రం. గట్టి ఉపాసన బలం ఉంటే వజ్రం కొయ్యలేని దాన్ని కూడా మంత్రం కొయ్యగలదు. అందుకు వజ్రిణి అంటే మంత్రశక్తి స్వరూపిణి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వజ్రిణి దగ్గర అనేక రహస్యాలు ఉన్నాయి కనుక ఇది ఈ నామాన్ని ఎక్కువగా భావన చేసుకోవాలి. వజ్రేశ్వరి దగ్గర కూడా మనం ఈ మాట ఇంచుమించు అనుకున్నాం కనుక వజ్రిణి అనే శక్తిని ధ్యానం చేసుకుని పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయిని, ఈ చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. పంచయజ్ఞప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని అని చదివి వద్దండి. ఎలా తప్పు చదువుతారో కూడా చదివి తప్పు చేసిన పాపం అమ్మ క్షమించుగాక. పంచయజ్ఞప్రియ, పంచయజ్ఞములు ఇష్టమైన తల్లి. పంచయజ్ఞాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్ని మార్లు ఏకరువు పెట్టామో, ఎన్ని మార్లు చెప్పారో చెప్పగలరు, కానీ ఎన్ని మార్లు చేస్తున్నామో చెప్పుకోండి, చాలా సంతోషం. పంచయజ్ఞాలు లేకపోతే సంతోషించదమ్మ, ఇది తెలుసుకోవాలి. ఈ పంచయజ్ఞాలు చేసి ఏ పూజైనా చేయండి, చాలా సంతోషిస్తుంది. ఈ పంచయజ్ఞాలు మానివేసి నాకు పంచయజ్ఞాలు చేయడం తీరగలేదండి, అమ్మవారి పూజ చేయాలి అంటే అమ్మవారి ఆ పూజ పుచ్చుకోరు, ఇది తెలుసుకోవాలి. అమ్మవారి పూజను పక్కకు పెట్టేనా పంచయజ్ఞాలు చేయాలి. ఒకరు పంచయజ్ఞాలు చేయడం సమయం లేకపోతే అమ్మవారి పూజను సంక్షిప్తం చేసుకుని పంచయజ్ఞాలు చేయాలి. ఈ పంచయజ్ఞాలు ప్రతివాడు చేయాలి, ఇది తెలుసుకోవాల్సింది. అది దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞములు అనేక మార్లు మనం చెప్పుకున్నదే. ఈ 5 యజ్ఞములు చేస్తే అమ్మవారికి సంతోషము, ఇది ప్రతివాడు చేయవలసింది. అయితే మామూలుగా అగ్నిహోత్రికులకైతే అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, చాతుర్మాస్య, పశుబంధ, సోమయాగ ఇవి ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ కూడా అగ్నిహోత్రికులకి. మనం కేవలం న్యాసం చేసుకుంటూ ఉంటాం రుద్రం చెప్పేటప్పుడు. దర్శపూర్ణమాసాత్మనే తజ్జనీభ్యాన్నమః, అవి ఎందుకు చెప్తున్నామో తెలియదు. అవి దర్శపూర్ణమాసములు యజ్ఞముల పేర్లు అవి. అవి పోయి కనీసం న్యాసం చేసుకుని యజ్ఞేశ్వరుడిని శివుడిని ఆరాధన చేసుకుంటున్నాం. కానీ అగ్నిహోత్రికులకు ఉండేటువంటివి 5 యజ్ఞములు. ఈ పంచయజ్ఞములు ప్రియమైన తల్లి. అగ్నిహోత్ర ఆరాధకులు 5 చేస్తూ ఈ 5 చేయాలి. అగ్నిహోత్ర ఆరాధకులు కాని వారి 5 మాత్రం తప్పకుండా చేసుకోవాలి. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఇవి ఎలా చేయాలో కూడా గతంలో మనం చెప్పుకున్నాం, ఒకసారి స్మరించుకుందాం. తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం వారిని చక్కగా చూసుకుంటూ, ఆ బ్రతుకున్న కాలం కూడా తాను తాతల్ని ముత్తాతల్ని తలంచుకుంటూ వారికి చేయవలసింది చేస్తూ, మరణానంతరం ఆ తల్లిదండ్రుల పేరిట చేయవలసిన క్రియలన్నీ జాగ్రత్తగా చేయాలి, లోపం లేకుండా చేయాలి. యజ్ఞప్రియ అన్నప్పుడు దేవపితృ యజ్ఞప్రియ అని అర్థం చేసుకోవాలి. అందుకే గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఉపనిషత్తు చెప్తోంది దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, గట్టి మాట చెప్పింది. ఆ విషయంలో మాత్రం బీ అటెంటివ్. దేవపితృకార్యాలు విడిచిపెట్టగయ్యా, ఉపాసనలు ఉపాసకులు లేకపోయినా అది వేరే విషయం. ఇవి తప్పనిసరిగా చేసి తీరాలి. ఇవి చెయ్యనిది అవి చేస్తే ప్రయోజనం లేదు, ఇది తెలుసుకోండి. అందుకే దేవపితృకార్యములు చాలా ముఖ్యమైనటువంటివి. వాళ్ళకి ముఖ్యంగా ఏడాదిలో మనం 3 కాలాలు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లి తండ్రి, వారిద్దరు ఆబ్దికాలు, ఇంకోటి మహాలయ పక్షం. ఇవి కానీ చెయ్యకపోతే వాడి భూమి మీద బ్రతుకున్నా వాడి బ్రతుకుకి వ్యర్థము, వాడికి ఇహం ఉండదు, పరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదండి ఇవన్నీ అని. వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోయినా వాళ్ళ వల్ల పుట్టిన నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక నువ్వు ఉన్నంతకాలం చేసుకోవాలి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మిగిలినవన్నీ చర్చలు అవన్నీ పక్కన పెట్టండి, ఉరికినే పెట్టలేదు శాస్త్రం. కనుక దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. 2 పశువుల్లా పుట్టి పశువుల్లా వెళ్ళిపోకుండా మనం బాగుపడడానికి ఇంత జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఋషులండి. వాళ్ళు రుణం తీర్చుకోలేం. అందుకే ఋషుల రుణం తీర్చుకోవడానికి బ్రహ్మయజ్ఞం అని ఒకటి ఉన్నది. అది చేయలేనప్పుడు ఒకటి ఋషులు ఏం చెప్పారో తెలుసుకోవడం. రోజుకు కొంత భాగమైనా ఋషులు చెప్పిన జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే ఋషుల యజ్ఞం 2 విధాలు. శాస్త్రముల యందు చెప్పినవి తెలుసుకొనుట, ఆ శాస్త్ర విషయాలు మనకు చెప్పే గురువుల్ని ఆరాధించుట, ఇది ఋషి యజ్ఞము. ఇది చేసి తీరవలసినదే. దాని తర్వాత సాటి మనుష్యుల పట్ల చేయవలసిన అతిథి పూజ, అతిథి అభ్యాగతి సేవ, ఇవన్నీ మనుష్య యజ్ఞం. అలాగే సాటి ప్రాణికోట్ల పట్ల, చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల మనం ప్రవర్తించవలసింది భూతయజ్ఞం. ఈ 5 అనే భాగాలు ఆవిష్కరించిన భారతీయ ఋషి ప్రపంచానికి అంత గొప్ప సందేశం ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఇంత సందేశం ఎక్కడ దొరుకుతుంది? 5 చాలదు. ఈ యజ్ఞాలు చేస్తే ఆవిడికి చాలా ఇష్టం అండి. పంచయజ్ఞ ప్రియా. అది ఆ 5 యజ్ఞములే అమ్మ కోసం చేస్తున్నాను చేయండి చాలు, వేరే ఇంకేం కావాలి? కొంతమంది అయ్యో అమ్మ ఆరాధన ఆగిపోయిందే, జపం ఆగిపోయిందే అంటారు. కానీ ఆ చేస్తున్నదంతా అమ్మ కోసం అంటే అంత అనుష్ఠానమే, మరొకటి లేదు ఇక్కడ. అందుకే ఇవి ప్రధానంగా చెప్తూ పంచప్రేత మంచాధిశాయిని. ఇది పంచకోశాల గురించి చెప్పేటప్పుడు, పంచబ్రహ్మస్వరూపిణి గురించి చెప్పేటప్పుడు విశేషంగా చెప్పుకున్నాం. అక్కడ పంచప్రేత సనాశీన, ఇక్కడ పంచప్రేత మంచాధిశాయిని. ఏమిటండి రిపిటేషను?
రిపుటేషన్ ఏం కాదు, సత్యం ఇది. ఇక్కడ ఇంత చక్కగా వివరిస్తున్నాడు. పంచయజ్ఞములు అమ్మవారి రూపం. అలాగే ప్రపంచాన్ని నడిపేటప్పుడు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నవి 5. ఈ 5 అమ్మ వల్లనే చైతన్యాన్ని పొందే, లేకపోతే వీటికి చైతన్యం లేదు, ఇవి జడమే. ఉదాహరణకి మనం అనేకమాలు చెప్పుకునేది గుర్తు తెచ్చుకుంటే తప్పులేదు. ఈ మైకు బల్బు అన్నీ పెట్టుకున్నాం ఇక్కడ, కానీ ఇవన్నీ పనిచేయాలంటే విద్యుత్ శక్తి ఉండాలి. అసలు విద్యుత్ శక్తి అనేది కొన్ని దశాబ్దాల వరకు కాదు కదా, శతాబ్దాల వరకు ఇంకా రాదు అని అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి, ఈ ఆవిడ పెట్టు కూర్చుంటాడు, తీసుకెళ్ళి పారేడివే, అవునా లేదా? విద్యుత్ శక్తి లేకపోతే ఇవేమవుతాయి? ప్రేతలు. శక్తి ప్రవేశిస్తే చైతన్యములు. కనుక అమ్మ ప్రవేశించడం చేతనే ఇవన్నీ కదలికలు పొందే తప్ప లేకపోతే వీడికి చైతన్యము లేదు. ఇవంతా జగత్తంతా పంచతత్వముతో కూడినదే. పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ 5 ఎప్పుడు పనిచేస్తున్నాయి? ఆసనగా అమ్మవారు వచ్చి కూర్చుంటేనే 5 పనిచేస్తున్నాయి, లేకపోతే ఇవంతా జడమే. అందుకు పంచప్రేతల వంటి ఈ జగత్తుని తన శక్తితో చైతన్యం అంతా చేస్తోంది కనుక ప్రేతలను చూడడం కాదు, ప్రేతలకి చైతన్యం ఇస్తున్న అమ్మని చూడు. అందుకే పంచప్రేత మంచాధిశాయిని. ఇక్కడ మన స్వరూపం భావన చేసేటప్పుడు అమ్మ కూర్చున్నది, అక్కడ సదాశివుడు పర్యంకముగా ఉన్నాడు, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కొయ్యలుగా ఉన్నారు, దానిపై కూర్చుంది. ఇదే పంచప్రేత మంచాధిశాయిని. అయ్యా, పంచబ్రహ్మాసన స్థితి బాగుంది కానీ పంచప్రేతాసనం అంటే బాగోలేదు కదా, వాళ్ళని పట్టుకుని అలా అనొచ్చా అంటే మనకు లోకంలో కొన్ని పదాలు భయంకరంగా అలవాటైపోయి ఇక్కడ వాడుతున్నాం, దీన్ని వినగానే భయపడిపోతున్నాం. ప్రేత శబ్దం అక్కడ స్థానం బట్టి అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పరమేశ్వరుడు నిజానికి నిష్క్రియుడండి, ఆయన ఏమీ చేయడు, అది తెలుసుకోవాల్సింది. ఆ నిష్క్రియుడైన పరమేశ్వరుడి యొక్క మాయాశక్తి ఆయన అన్నీ చేసినట్టు చేయిస్తుంది, చూపిస్తూ. కనుక నిష్క్రియుడైన ఈశ్వరుడు అని చెప్పడానికి 5 రూపములతో ఉన్నటువంటి ఈశ్వరుడు నిష్క్రియుడు. ఆవిడ యొక్క అధిష్టానము చేత, అంటే ఆవిడ యొక్క యోగము చేత, కలయిక చేత ఆయన అన్నీ చేయగలుగుతున్నాడు. కనుకనే ఇక్కడ పంచప్రేత మంచాధిశాయినటి నిష్క్రియుడైన ఈశ్వరుని చేత సృష్టి స్థితి లయాది పంచకృత్యములు చేయిస్తున్న తల్లి అని అర్థం కూడా తీసుకోవాలి. మొత్తాన్ని 2 రకాల అర్థాలు తెలుసుకున్నాం కదా. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. ఇప్పుడు తర్వాత నామం పంచమి. ఈ పంచమైన శబ్దం చాలా విశిష్టమైనది, దీనిలో అనేక భావాలు ఉన్నాయి. ఇక్కడ పంచమి ఆరాధన అని ప్రత్యేక స్తోత్రవాంగ్మయం ఒకటి ఉన్నది. అందులో యా నిత్యా పరమా శక్తి భగ చైతన్య రూపిణి తాం నమామి మహాదేవీం పంచమీం ఆత్మరూపిణీం ఇది అన్నారు. ఎవరు పరమాశక్తో మహాదేవియో ఆత్మరూపిణి అయిన పంచమికి నమస్కారము అన్నారు. ఇక్కడ ఆత్మరూపిణి పంచమి అన్నారు. ఆత్మరూపిణి అంటే పంచమి. ఏమిటి ఆత్మరూపిణం పరిశీలించుకుందాం. ఇక్కడ పంచప్రేత పంచబ్రహ్మలు అంటే ఎంతమంది? 5. 5 పేర్లే ఉంటే చెప్పుకోగలమా మరొక్కసారి? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. పంచమ ఎవరు? సదాశివుడు. 5వ చెప్పేమంటే మిగిలిన అన్నీ చెప్పేసినట్టే, అంతే కదండి. అది పైది, అది చెప్తే అన్నీ చెప్పినట్టే. అందుకే సదాశివుడు అని అర్థం. సదాశివుడు పంచమతత్వం. ఆ పంచమతత్వం యొక్క రాణి ఈవిడ, అంటే సదాశివుని రాణి గనక పంచమి. సదాశివుని యొక్క శక్తి, పంచమతత్వముగా ఉన్న సదాశివుని యొక్క శక్తి గనక ఈ తల్లికి పంచమి, శివపత్ని అని అర్థమండి. స్పష్టమైంది కదా. ఇంకా పంచమి అనే మాట ఇంక దేనికి వాడాలో చూపిస్తున్నారు ఇక్కడ. పంచమి అనేటప్పుడు వందే దేవీం సకల వరదాం పంచమీం అని భావన చేస్తున్నారు. పంచమి అంటే వారాహీదేవిని పంచమి అంటారు. అందుకే వారాహి నామాల్లో మొట్టమొదటి నామం పంచమి, తర్వాత దండనాథ. విన్నారా లలితోపాఖ్యానం? ఎందుకు ఆవిడ పంచమని పేరు వచ్చింది? 5వ శక్తి ఆవిడ. సరిగ్గా మాతృకుల పేర్లు చెప్పండి. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి వచ్చేటప్పుడు 5వ నామం వారాహి వస్తుంది. కనుక మాతృకుల్లో 5వది కనుక వారాహి పంచమి అని పేరు వచ్చింది. కనుక వారాహి రూపాన్ని ఇక్కడ భావన చేసుకోవాలి. అమ్మ వారాహి, ఆ తల్లిని తలంచుకుంటే ఆవిడ అన్నప్రదాయిని. ఈ జగత్తంతటికి అన్నం ఇచ్చేది ఆ తల్లే.